Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు మనం సోషల్ మీడియాలో అలాగే బుల్లితెర వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో అందుట్లో ముఖ్యమైనది మన కళ్యాణ్ ప్రైవేట్ సాంగ్, అదే మినీ మూవీ. సో దీని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్, అలాగే ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుంది, ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది, సో ఫ్యాన్స్ ఈ సాంగ్ ఎలా చూడాలి అనే విషయాలు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ సాంగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇంకొకటి, రీసెంట్ గా మన తనుజ గారు పెట్టిన లైవ్, అలాగే దానిపై వస్తున్న వరుస వివాదాలు, నెగిటివిటీ, సో మ్యూచువల్ ఫ్యాన్స్ మధ్య అసలు ఏం జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో రెగ్యులర్ గా కళ్యాణ్ తనుజ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉన్నాను. సో మన ఛానల్ ని కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి, నాకు కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే, ముందుగా మన కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ సాంగ్ అలాగే మినీ మూవీ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది జూలై 29th అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అదే రోజు, ఎందుకంటే ఆ రోజు గురు పౌర్ణమి అయింది. సో గురు పౌర్ణమి చాలా మంచి రోజు. సో ఆ రోజున టీజర్ లేదా గ్లిమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక యూట్యూబ్ సాంగ్ మాత్రమే కాదు, ఇది ఒక మినీ మూవీ లెవెల్ కాన్సెప్ట్ అన్నమాట. సో అందుకే ఓటీటీ వాళ్ళు ఈటీవీ నెట్వర్క్ కి చెందిన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని దీన్ని అయితే డిజిటల్ రైట్స్ కొనుక్కుంది. సో ఒక రకంగా కళ్యాణ్ కెరీర్ లో ఇది ఒక బిగ్ స్టెప్, అలాగే ఈ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో ఈ సాంగ్ కి సంబంధించి యూట్యూబ్ క్రియేటర్స్ కి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, సో సాధారణంగా కళ్యాణ్ లేదా తనుజకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్, ఆల్బమ్ బిట్స్ కానీ ఇలాంటివి యూట్యూబర్స్ ఫ్యాన్స్ రీల్స్ కోసం బాగా యూజ్ చేస్తూ ఉంటారు, షార్ట్స్ గా కూడా వాడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ హక్కులు ఈటీవీ విన్ వద్ద ఉన్నందున, సో సాంగ్స్ క్లిప్పింగ్స్ కానీ గ్లిమ్స్ డౌన్లోడ్ చేసి మీ ఛానల్స్ లో వాడితే ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్స్ పడే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి క్రియేటర్లు డైరెక్ట్ గా వీడియో క్లిప్స్ వాడకుండా పోస్టర్స్ లేదా ఇమేజెస్ వాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తూ ప్రమోట్ చేయడం అనేది చాలా బెటర్. సో ఎవరైతే కళ్యాణ్ సాంగ్ ని బాగా ప్రమోట్ చేసి జనాలకు తీసుకెళ్దాం అనుకున్నారో ఇదైతే ఫాలో అవ్వండి. సో వీడియోస్ మాత్రం డైరెక్ట్ గా పోస్ట్ చేయకండి, ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్లు అయితే వేస్తారు. ఇక మన తనుజ సంగతి చూసుకున్నట్టయితే, తనుజ రీసెంట్ గా లైవ్ కి రావడంపై నెగిటివ్ ట్రోల్స్ అయితే భారీగా నడుస్తున్నాయి. కానీ పాజిటివ్ సైడ్ నుంచి ఆలోచిస్తే మటుకు, తన ఫ్యామిలీ అలాగే 11 ఏళ్ళ నుంచి తనతో ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళు, సో అలాంటి వ్యక్తులపై నెగిటివిటీ వస్తున్నప్పుడు ఒక ఆడపిల్లగా తను స్టాండ్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ ద్వారా కేవలం 3 నెలలు మాత్రమే పరిచయమైన వ్యక్తులకి మనమే అంతలా ఫీల్ అవుతుంటే, సో 11 ఏళ్ల నుంచి ఉన్న స్నేహం వాళ్ళది. సో వాళ్ళ కోసం తను స్టాండ్ తీసుకుని మాట్లాడడంలో, తను ఆవేదన వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదు. ఇక తనుజ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే, గతంలో కళ్యాణ్ పై నెగిటివిటీ ట్రోలింగ్ కంటిన్యూగా జరుగుతున్నప్పుడు, అప్పుడు కూడా తనుజ ఒకసారి లైవ్ లోకి వచ్చి, కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్, ట్రోల్ చేయకండి అని స్టాండ్ తీసుకున్న విషయాన్ని మనం అంతా గుర్తు పెట్టుకోవాలి. సో తనుజ ఉద్దేశం కళ్యాణ్ ని బ్యాడ్ చేయడం కాదని, కేవలం తన ఫ్యామిలీ వర్గాన్ని డిఫెండ్ చేసుకోవడమే అని మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ తనుజ ఫ్యాన్స్ గానీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల, సో ఇద్దరు సెలబ్రిటీలకి నష్టం వస్తుంది. బిగ్ బాస్ సీజన్ ముగిసి త్వరలో కొత్త సీజన్ రాబోతున్న ఈ సమయంలో ఇంకా పాత గొడవలను పట్టుకొని హేట్ స్ప్రెడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఆపాలి. ఇక సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన కామెంట్స్ గానీ, ఎడిటింగ్స్ గానీ దూరంగా ఉంటూ, కళ్యాణ్ సాంగ్ ప్రమోషన్ పై ఇద్దరు కెరీర్ పట్ల పాజిటివ్ గా సపోర్ట్ చేయడమే ఇప్పుడు ఫ్యాన్స్ ముందున్న నిజమైన లక్ష్యం అని చెప్తాను. తనుజ లైవ్ సెషన్ లో చాలా క్లియర్ గా చెప్పింది. సో ఎలాగైతే ఫ్యాన్స్ కళ్యాణ్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారో, నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నానని చెప్పింది. సో కళ్యాణ్ సాంగ్ రాగానే మనం అంతా ప్రమోట్ చేయాలి, ఆ సాంగ్ ని హిట్ చేయాలని తనుజ కూడా పిలుపునిచ్చింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ బాండ్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు. సో వాళ్ళు కాల్స్ మాట్లాడుకుంటారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుని సాల్వ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా బానే ఉంటారు. ఫ్యాన్స్, ఇండివిజువల్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న మీరే అనవసరంగా ఫూల్స్ అవుతున్నారు. సో ఇప్పటికైనా నెగిటివిటీని ఆపేయండి. కామెంట్స్ లో ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, డైలీ నేను చూస్తున్నాను. సో వాళ్ళందరికీ చెప్తున్నాను, దయచేసి నెగిటివిటీని ఇప్పటితో ఆపేయండి. సో కొత్త బిగ్ బాస్ సీజన్ కూడా వచ్చేస్తుంది, వీళ్ళ కెరీర్స్ ఇంకా చాలా బ్రైట్ గా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కలిసికట్టుగా ఉంటే వీళ్ళ కెరీర్ ఇంకా చాలా బ్రైట్ గా ఉంటుంది. తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే, రీసెంట్ గా తనుజ ఒంగోలులో ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. అక్కడికి తనుజ ఒక గ్రీన్ కలర్ లంగావోని డ్రెస్సింగ్ లో చాలా గ్రాండ్ గా కనిపించారు, చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఒక ర్యాంప్ వాక్ కూడా చేశారు. లాస్ట్ లో ఒక స్పీచ్ వ్యూవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సో ఎక్సలెంట్ గా తనుజ అక్కడ ఉన్న అభిమానుల్ని ఆకట్టుకుంది. సో ఇది గైస్, చూశారు కదా కళ్యాణ్ అప్కమింగ్ సాంగ్ ఈటీవీ విన్ ఓటీటీ అప్డేట్, అలాగే తనుజ లైవ్ ఇష్యూ వెనుక ఉన్న పూర్తి వివరాలు. సో కళ్యాణ్ సాంగ్ ని సూపర్ హిట్ చేయడానికి ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండండి.
అనవసరమైన నెగటివిటీకి దూరంగా ఉంటూ కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేద్దాం. సో ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. సో వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఇద్దరు వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.